ఇది బియ్యం పిండి రొట్టెలు. ఇలా చక్కగా పీట మీద ప్రెస్ చేసుకోవాలి. బియ్యం పిండితోని చక్కగా వస్తాయి. ఇలా పిండిని మెత్తగా చేసుకొని ఆ తర్వాత పొడి పిండి కలుపుతూ ఇలా రొట్టె చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఆ తర్వాత కట్టెల పొయ్యి మీద పెనం పెట్టుకొని ఈ విధంగా రొట్టెను కాల్చుకోవాలి. ఎంత బాగా వస్తుంది. ఒకసారి తీపే. వావ్, సూపర్ కాలింది. ఇలా రొట్టెలు చేసుకుంటే సూపర్ ఉంటుంది అన్నమాట. పప్పులోకి కానీ ఏ కర్రీలోకైనా చాలా బాగుంటుంది. సో ఈ విధంగా చేసుకుంటే ఇన్ని రొట్టెలు అయినాయి. ఎంత బాగున్నాయి, చూస్తే తినేయాలనిపిస్తుంది.